స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీళ్లు తుడచి నన్నాదరించినది నీ కృపా. నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది. మూర్ఖులకు ఈ తరముకు నన్ను వేరు చేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది నీ కృపా. నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది. దేవదూతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైనా నాకు అప్పగించినది నీ కృపా. నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం నుంచి 36వ వచనం వరకు. అంతటా దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటివారికిచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంటి ముసలివాడు ఒకడునూ లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీలకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద నెవడూ ఉండకుండా నేనందరినీ నశింపచేయక విడచువాడను కనుక అది నీ కన్నులు క్షీణించుటకు నీవు దుఃఖము చేత క్షయమగుటకు సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు. నీ ఇద్దరు కుమారులైన హెఫ్నీకిని ఫినెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దానియందు నన్ను ఉంచుమని అతనిని వేడుకొందురు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని వెక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన విలువైన ఆలోచనకరమైన మీ యొక్క మనస్సును తెలుసుకోవటానికి ప్రయత్నించుచుండగా మీ కృపను నాకు తోడుగా ఉంచండి. నా జ్ఞానం చాలదు కనుక మీ జ్ఞానాన్ని నాకు ఇచ్చి మీ జ్ఞానంతో నీ మనస్సును అర్థం చేసుకొని నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగిన శక్తిని నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ చదవబడిన అధ్యాయంలో తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య ఉన్నటువంటి పరిస్థితులకు కారణం ఎవరు అనేది ఈ అధ్యాయంలో మనకి క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలి అంటే అనేక మందిని సమన్వయపరచాలి. అంటే బయలుదేరి మేస్త్రం ముఖ్యమని మనం అనుకుంటాం, కానీ అందరూ ముఖ్యమైన వాళ్ళే. అక్కడ ఎవరు లేకపోయినా పని సరిగా జరగదు. ఎవరు సమయాన్ని సరిగా పాటించకపోయినా పనిలో జాప్యం జరుగుతుంది. ఆ పని అనుకున్న సమయానికి పూర్తవుతావు. అలాగే దేవుని పని
నెరవేర్చడానికి నీవు నేను కొన్ని రోజుల పాటు పిల్లలుగా, కొన్ని రోజుల పాటు తండ్రిగా, కొన్ని రోజుల పాటు తల్లిగా, కొన్ని రోజుల పాటు తాతగా, నాన్నమ్మగా, అమ్మమ్మగా బాధ్యతలు నిర్వహించి ఈ 70 ఏళ్ల జీవితాన్ని ముగించాలి. అంటే ఈ 70 ఏళ్ల జీవిత ప్రయాణంలో మనకంటూ కొన్ని ప్రిస్క్రైబ్డ్ పొజిషన్స్ ఇచ్చాడు. అంటే ఎప్పుడూ ఒకే పాత్ర మనకుండదు, ఎప్పుడూ ఒకటే డ్యూటీలో మనం పనిచేయం. ఉదాహరణకి ఒక ఉద్యోగంలోనికి చేరిన తర్వాత మొదట ఒక జూనియర్ అసిస్టెంట్గానో, ఒక సీనియర్ అసిస్టెంట్గానో మన ప్రయాణం ప్రారంభిస్తే రిటైర్డ్ అయ్యేలోపు ఒక సూపరింటెండెంట్ హోదాలోనో, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలోనో, ఒక డైరెక్టర్ హోదాలోనో పదవి విరమణ చేయవలసి ఉంటుంది. అంటే ఒక బాధ్యతను తీసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి మనం పదవి విరమణ చేసే సమయానికి ఎన్నో బాధ్యతలు మన నెత్తి మీద పడుతూ ఉంటాయి. అంటే ఉన్న బాధ్యతలోనే మనం ఉండం, బాధ్యత పెరుగుతూ ఉంటుంది. ఈ బాధ్యతను మనం శిరస వహిస్తే రిటైర్డ్ అయిపోయేటప్పటికి రావలసిన ఇంక్రిమెంట్స్ కానీ పెన్షన్స్ కానీ అన్నీ ప్రాపర్గా వస్తాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అంటే ఎక్కడ ఒక మిస్లీడ్ జరిగినా ఇక్కడ రావాల్సిన ఇంక్రిమెంట్ రాదు, మనకు రావాల్సినటువంటి పెన్షన్ రాదు, ఏదో ఒక కొర్రీ పడుతుంది, అవన్నీ సవ్యంగా జరగవు. అలాగే ఈ జీవితం అనే ప్రయాణంలో, మానవుని యొక్క జీవిత ప్రయాణంలో ఒక పసివాడిగా కొన్ని సంవత్సరాలు, యవనస్తుడిగా కొన్ని సంవత్సరాలు, తండ్రిగా మరికొన్ని సంవత్సరాలు, తాతగా మరికొన్ని సంవత్సరాలు. ఇవి పదవులు. ఈ పదవులలో ఏ బాధ్యతను సరిగా నెరవేర్చలేకపోయినా, నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు నీకు కొన్ని బాధ్యతలు ఇస్తాడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు ఇంకొన్ని బాధ్యతలు నీ నెత్తి మీద ఉంటాయి. నువ్వు యవనస్తుడు అయిన తర్వాత లేదు లేదు నేను ఆడుకోవాలి అంటే కుదరదు. నేను ఆడుకోవాలి, నేను నిన్నటిదాకా నేను ఆడుకున్నాను, ఇప్పుడేంటి నాకు లేనిపోయిన పనులన్నీ చెప్తారు అని అంటే ఒప్పుకోదు. అంటే 10 ఏళ్ల వరకు నువ్వు ఆడుతూ పాడుతూ ఆకలి, నిద్ర, ఆట, ఈ 3 తప్ప 10 ఏళ్ల వరకు పిల్లలకి ఏదీ తెలియదు. ఆకలి అయితే అన్నం పెట్టమంటారు, అన్నం తిన్న తర్వాత వెళ్ళి ఆడుకుంటారు, అలసిపోతే వచ్చి నిద్రపోతారు. ఇంతకు మించి ఇంక వాళ్ళకి ఏం తెలియదు. స్నానం చేయాలి, బట్టలు మార్చుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలియదు. అంటే హ్యాపీగా నిద్రపోవటం వరకే, ఆడటం, నిద్రపోవటం, అన్నం తినటం. అంటే పసివాడిగా నీకు ఇవ్వబడిన బాధ్యతలు ఇవే అని మన పిల్లల్ని మనం పెంచుతున్నాం. ఈ మధ్యలో చదువు అన్నది ఒకటి యాడ్ అయిపోయింది. వీటన్నిటికంటే చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి 3 ఏళ్ల వయసు రాగానే పిల్లల్ని చదువుకు అప్పచెప్తున్నాం. ఆ తర్వాత యవ్వన దశ, యవ్వనులుగా మారిపోతున్నారు. ఆ యవ్వన దశలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. తండ్రిగా మారుతారు, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనకు తెలుసు. తర్వాత తాతగా మారుతారు, అమ్మమ్మగా మారుతారు, నాన్నమ్మగా మారుతారు. అంటే మన పదవి విరమణ సమయానికి
మనం ఎలా ఉన్నామో అన్నది మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఏ పదవిలో ఎలా ఉన్నామో అన్నది దేవుడు ఆలోచిస్తాడు. ఇక్కడ తేడా ఏంటి అని అంటే, నీకు ఇవ్వబడిన పదవి కాలం, ఇది పదవి కాలం. నీకు ఇవ్వబడిన ఒక పదవి ఉంది, ఆ పదవిలో నువ్వు ఎలా ఉన్నావు. బాల్య దశలో నీకు కొన్ని పదవులు మాత్రమే ఉన్నాయి. ఆ పదవులలో నువ్వు ఎలా ఉన్నావో చెక్ చేశాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు నీ పదవులు ఎలా ఉన్నాయో చెక్ చేశాడు. నువ్వు తండ్రిగా మారిన తర్వాత నీ పదవి ఎలా ఉందో చెక్ చేశాడు. నువ్వు పెద్దవాడివైన తర్వాత, తాతవైన తర్వాత నీ పదవి ఎలా ఉన్నావో చెక్ చేస్తాడు. ప్రతిదానిలో చెక్కింగ్ ఉంటుంది. ఎక్కడ చెక్ స్లిప్ అనేది డీవియేషన్ ఉండదు, ఒమిషన్స్ ఉండవు, సర్దుకుపోవటాలు అస్సలు ఉండవు. పోనీలే అని సర్దుకుపోవడం, ఇది ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మీకు అర్థమైంది బాగా. ఏలి అనబడిన ఆయన బాల్య దశలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుని నడిపించడానికి నీవు నాయకత్వాన్ని తీసుకోవాలి. నీవు నాయకత్వాన్ని తీసుకోవాలి. ఆ నాయకత్వం ఎలా ఉండాలి? బాల్యదశ సంగతి వదిలేయండి. బాల్యదశలో తల్లిదండ్రులు మన పిల్లలకు దేవునిలో పెంచడానికి ప్రయత్నించాలి. బాల్యదశ కానివ్వండి, యవ్వన దశ కానివ్వండి. అంటే మా అబ్బాయి కుదరదు, మా అబ్బాయి రాడు అని చెప్పకూడదు. రావాలి, తీసుకురావాలి. రావాలి, తీసుకురావాలి. ఇది తల్లిగా తండ్రిగా నీ బాధ్యత. నేను తీసుకురాలేను అని నువ్వు అన్నావంటే నీ పదవిలో ఏదో ఒక సమయంలో నువ్వు సరిగా చేయలేదు కనుక నీ పిల్లలు నీ మాట వినట్లేదు. తప్పు నీదే. 100కి 200% తల్లిదండ్రులది తప్పు. ఇది నేను ఎప్పుడు చెప్తాను. మా పిల్లలు మా మాట వినట్లేదండి, రారండి, వినరండి అన్నామంటే తప్పు నీదే. ఏం చేశారు బాల్య దశలో మీ పిల్లల పట్ల? మీరు ఒక ఏలీ చేసినట్లుగా చేశారా? ఏలీ ఎలా ప్రవర్తించాడో ఇక్కడ రాయిస్తున్నాడు. ఏం రాయించాడు అంటే 29వ వచనంలో, జాగ్రత్తగా నేను చదువుతాను, 27 నుంచి మీరు ఫాలో అవ్వండి. 28వ వచనం, అతడు నా ముందర ఎపోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి నేను అతను ఏర్పరచుకుంటుని. ఏలీ గురించి మాట్లాడుతున్న మాట. అంటే నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునపై నీ దినములన్నీయు నా గ్రంథములో లిఖితములాయను అని 139లో మీరు చదివిన మాట ఏలీ పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడో ఇక్కడ వ్రాయిస్తున్నాడు. అది ఇప్పుడు మనకెలా తెలుస్తుందండి? నా పట్ల దేవుడు ఏమనుకుంటున్నాడో నాకెలా తెలుస్తుంది? నా కోసం ఏ గ్రంథం రాయలేదు కదా, నా కోసం ఏ గ్రంథం రాయలేదు కదా. ఇది ఏలీ ఉన్నప్పుడు రాసిన మాటలు కావు. ఏలీ మరణించిన తర్వాత రాయబడిన మాటలు ఇవన్నీ. ఎందుకంటే రాసిన ఆయన ఎవరు? సమూయేలు రాయాలి అని అంటే ఏలీ మరణించాలి. అంటే వీడు ఏలీ గురించి ఏమి రాసుకున్నాడో ఏలీకి తెలియలేదు, సమూయేలుకి తెలిసింది. నీ గురించి ఏమి రాసుకున్నాడో నీకు తెలియదు, నీ తర్వాత తెలుస్తుంది. మరి అలాగైతే మన తర్వాత మనకంటూ ఒక గ్రంథం ఏమన్నా రాసి భూమి మీదకి పంపించి మన తర్వాత పిల్లలకి ఏమన్నా ఇచ్చి మీ నాన్న గురించి నేను ఇలా అనుకున్నాను, మీ నాన్న ఇలా చేయలేదు అనేమన్నా ఒక పుస్తకం రిలీజ్ అవుతుందా అని అంటే ఏమీ రిలీజ్ అవ్వదు. ఆల్రెడీ అది కూడా రాసేసాడు. యెహోవా యందలి భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము యెహోవా వానికి బోధించును. అంటే నీకు చెప్పేస్తాడు. నీకు భయం ఉంటే,
నీకు భక్తి ఉంటే నువ్వు ఎలా ప్రయాణం చేయాలో నీకు చెప్పేస్తాడు. నేను ఉద్యోగం చేయాలి అనుకున్నప్పుడు, ఉద్యోగమే కదండి, వ్యాపార విషయంలో కూడా నేను కాసేపు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఇది నా దేవుని పనికి అడ్డం వస్తుందా? ఇది నా దేవుని పనికి అడ్డం వస్తుందా? ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తూనే ఉన్నాను. గత 3-4 రోజుల నుంచి నా మనసు ఆలోచనలోనికి వెళ్ళింది. నా ముందు ఒక 10 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి రెడీగా ఉంది, చేయమని అడుగుతున్నారు. నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను. నేను నిర్ణయం తీసుకోవడానికి నా పరిచర్య ఏమైపోతుందా? ఈ ప్రాజెక్ట్ మీదకి నా మనసు వెళ్ళిందా? అది నేను టేకప్ చేశానా? డబ్బులు కూడా మీరేమి పెట్టవసరం లేదు అమ్మారావు గారు, ఎవ్రీథింగ్ మేము చూసుకుంటాం. ఓన్లీ ఎగ్జిక్యూషన్ పార్ట్ మాత్రమే మీరు చూడండి. ఫైనాన్షియల్ మొత్తం మేము చూసుకుంటాం, ఓన్లీ ఎగ్జిక్యూషనే. ఒట్టి ఎగ్జిక్యూషన్ పార్ట్ ఒక్కటే తీసుకోండి. డబ్బు సంగతి నేను చూసుకుంటాను, పర్మిషన్స్ మేము చూసుకుంటాం. నా ముందు వారం నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అడుగుతూ ఉన్నారు ఏం చేయాలి అని. నేను మీమాంసలోనికి వెళ్ళిపోయాను. చివరికి నిర్ణయించుకున్నాను నాకు వద్దు అని. కారణం, నాకు పరిచర్య ముఖ్యం. ఆ ప్రాజెక్టు నేను టేకప్ చేస్తే నేను పరిచర్యకు రాగలనా? ఒకవేళ వాళ్ళు నేను సరిగా రావట్లేదని నన్ను ఏమన్నా అనుకుంటే, నాకు ఎన్నో పనులు ఉంటాయి. ఇటు పరిచర్య చూడాలి, పాంప్లెట్లు నేనే ప్రింట్ చేయించాలి, పాంప్లెట్లు డిజైన్ నేనే చేయాలి, నాకెవరు హెల్పర్స్ లేరు. మీరందరూ కూడా చాలాసార్లు నేను చెప్పినా మీరు ఎవరూ యాక్టివ్గా పనిచేయట్లేదు. మీలో చాలా యాక్టివ్నెస్ తక్కువ. మీరు నిజంగా మీ వయసు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏమో కానీ మీ వయసు 60-70 ఏళ్ళు. మీ కుర్రోళ్ళు ఉన్నారే, మీరు మీ వయసు 30 ఏళ్ళని మీరు అనుకుంటున్నారు. లేదు, మీ వయసు 80-90 ఏళ్ళ వయసు మీదే. కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, సాయంత్రం అయితే పని చేయలేరు, పగలైతే పని చేయలేరు. దేవుని పని అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. దేవుని పని చేయడానికి ఫోన్ చేసి ఏమన్నా పని ఉందని అడగరు. మీ దగ్గర అసలు ఏ యాక్టివిటీ కనపడదు. అందుకనే మానేశాను నేను చెప్పటం. మానేసి నేనే వెళ్ళిపోయి నేనే పాంప్లెట్లు ప్రింట్ చేయించి నేనే డిజైన్ చేసుకొని అన్నీ నేనే చేసుకుంటున్న కారణం కూడా ఇదే. ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ వైపు నా మనసు వెళితే, వాళ్ళతో నేను టైఅప్ అయితే వాళ్ళకి నేను సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళు తెల్లవారుజామున 5ంటికి రమ్మంటే వెళ్ళాలి. లేదా రాత్రంతా స్లాబ్లు అయితే నేను ఉండాలి. లేదా సాయంత్రం అయినా పగలైనా 24 hours ఆన్ డ్యూటీలో నేను ఉండాలి. ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు అలర్ట్గా ఉండి నేను వెళ్ళాలి. అది నా బాధ్యత. అది నా బాధ్యత. ఎందుకంటే నా మీద ఆశ పెట్టుకుంటారు. ఎగ్జిక్యూషన్ పార్ట్ నాది అన్నప్పుడు నా మీద ఆశ ఉంటుంది. వాళ్ళు ఫోన్ కాల్ వస్తే నేను అటెండ్ అవ్వాలి. లేదా నేనే వెళ్ళి ఉండి వర్క్ చేసి అవతల వాళ్ళకి చెప్పాలి. ఇది లోకంలో నాకు ఇవ్వబడిన బాధ్యత. తీసుకుంటే అప్పుడు నేను దేవునికి దూరం అయిపోవాలి. నేను దేవునికి దూరం అయిపోవాలి. ఏదో వస్తే రావచ్చు, లేకపోతే లేదో. ఇప్పుడు నేనేం చేయాలి? నా ముందున్న డబ్బుల కోసం నేను ప్రయాణించాలా, లేదా నాకు అప్పగింపబడిన బాధ్యత కోసం నేను నిలబడాలా? నా ముందున్న ప్రయాణం ఏది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నేను ఇప్పుడు. అందుకనే ఉద్యోగం అన్న వైపు నేను చూడలేదు. ఉద్యోగం చేస్తే నేను దేవుని కోసం పనికిరాను. అదే వ్యాపారం అయితే నేను దేవుని పని చేయొచ్చు, నేను దేవునికి ఉపయోగపడవచ్చు. అది కూడా నేను చేయగలిగినంతగా నాకు ఫ్రీ హ్యాండ్ ఉండాలి. నేను వచ్చినప్పుడు వస్తాను, రాకపోతే రాను. నేను ఎవరికి సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి నాకు ఉండకూడదు.
ఎందుకు రాలేదు అని జవాబుదారీ నాకు అవసరం ఉండకూడదు. అందుకని నేను ఏ టేకప్ చేసినా ఒకటే చెప్తాను, నాకు అవసరమైనప్పుడు నేను వచ్చేస్తాను. నేను ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ నేను వెళ్ళకపోయినా ఎవరిని పంపాలి, ఎలా పంపాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు చేయాలి, అది నేను ప్లాన్ చేసుకోగలను. అంటే నా ఏజ్లో నాకు ఇవ్వబడిన ఒక పని, నా ఏజ్ అంటే నా వయసులో నాకు ఇవ్వబడిన పని. 30 ఏళ్ల వయసులో బాప్తిసం తీసుకున్నప్పుడు నాకు ఒక పని ఇచ్చాడు. ఆ పని పట్ల నేను నమ్మకంగా ఉండకపోతే, ఇక్కడ ఏలీకి పని ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడంట ఏమండి? నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా, ఏమండి, నీ పితరుల ఇంటివారు ఐగుప్తు దేశంలో ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు అంటే ఏలి నా ముందు ఎపోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలీల గోత్రములో నుండి నేను అతనిని ఏర్పరచుకుంటుని. అంటే ఇప్పుడు నువ్వు కూడా ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండి నువ్వు ప్రయాణం ప్రారంభిస్తే నువ్వు ఎటు వెళ్ళాలో, ఏ పని చెయ్యాలో నీకు ఆలోచన ఆయనే ఇస్తాడు. అవకాశాలు ఆయనే నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. అట్ ది సేమ్ టైం అపవాది కూడా నీ కళ్ళ ముందుకు కొన్ని ఆలోచనలు తీసుకొస్తుంది, అవకాశాలు తీసుకొస్తుంది. నువ్వు దారి నిర్ణయించుకోవాల్సింది నీదే. ఏ దారిలో వెళతావో అది నీ ఇష్టం. ఎందుకంటే నిన్ను దేవుని కోసం వాడుకోవాలని దేవుని ప్రయత్నిస్తాడు, నిన్ను దేవునికి దూరం చేయాలని అపవాది ప్రయత్నిస్తాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిన్నాం అనగానే రాయి మీద మనసు వెళ్తుందా? ఆకలైన టైంలో ఫుడ్ మీద మనసు వెళుతుందా? దేవుని మీద మనసు వెళ్తుందండి? అసలు ప్రాణం ఉంటేనే కదా దేవుని కోసం బ్రతికేది. కాబట్టి ఇప్పుడు ప్రాణాన్ని నిలుపుకోవాలంటే ఏం కావాలి? ఫుడ్ కావాలి. ఫుడ్ అంటే డబ్బు మీదకి మనసు వెళుతుంది. డబ్బు కోసం ఏమవుతుంది? దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. దేవుని పనిని పక్కన పెట్టేస్తాం. ఆలోచించాం, ప్రయత్నం చేయం. మీ అందరికీ తెలియక కాదు, దేవుని పని మీకు చెయ్యాలని ఆశ ఉంటుంది. ఫోన్ చేసి సార్ ఏమన్నా పని ఉందా అని అడగాలని ఆశ ఉంటుంది. కానీ బుక్ అయిపోతారని భయం. ఎక్కడ ఫోన్ చేస్తే ఏ పని చెప్తాడో, ఏ పని చెప్తే వెళ్ళాల్సి వచ్చిద్దో, చేయకపోతే ఏ బాధ వస్తుందో అని ఒక భయం మీలో ఉండి మీరు ఫోన్ చేయడానికి భయపడిపోతారు. ఎక్కడ ఏ పని చెప్తే మళ్ళీ చేయనంటే బాధ. కాబట్టి ఫోను చేయకుండా ఉంటే ఏ బాధ ఉండదు. ఎంత ఆలోచిస్తారో తెలుసా? ఎందుకంటే మన ఆలోచన సరళి ఇలాగే ఉంటుంది. హ్యూమన్ నేచర్. కానీ మనకు అర్థం కావలసిన విషయం ఒక్కటే, మన వయస్సుకు తగ్గిన పని దేవుడు ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు. యవ్వన దశలో చేశాను కదండి, ఇంకా నాకెందుకులే వృద్ధాప్య దశలో అంటే, వృద్ధాప్య దశలో నీ పని చేయకపోయినా నీ సీటు కట్ అయిపోయింది. యవ్వన దశలో చాలా బాగా చేశాను, ఇప్పుడు నాది వృద్ధాప్య దశ, మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకునే దశ, ఇప్పుడు నేనేం పని చేస్తాను? నేను ఖచ్చితంగా యవ్వన దశలో చేశాను కనుక నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? కాన్ఫిడెంట్గా ఉంటాం లేదండి? యవ్వన దశలో బాగా దేవుని కోసం కష్టపడ్డారు, ఇప్పుడు మనకు వృద్ధాప్య దశ వచ్చిందంటే తాత అయ్యారు, నాన్నమ్మ అయ్యారు, ఇప్పుడు చేయలేరు. ఇప్పుడు మీరేమనుకుంటారు? మీరైనా ఏమనుకుంటామండి? నేను యవ్వన దశలో చాలా బాగా చేశాను కనుక నేను ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళాలి అనుకున్నా. వెళతానన్న కాన్ఫిడెంట్ ఉన్నదా? కానీ నీ పనిలో అలసత్యం ఉంది. ఇది గ్రహించి నీకు పనిష్మెంట్ ఉంటుంది. నీ పిల్లలకి పనిష్మెంట్ అంటే నీ వలన నీ పిల్లలు కూడా పనిష్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు. నువ్వు నిజంగా మీ పిల్లలకి దీర్ఘాయుష్ ఇచ్చేది మీరే, మీకు తెలియదు ఆ సంగతి. మీ పిల్లలకి మీరు దీర్ఘాయుష్ ఇవ్వాలి, ఇచ్చేది మీరే. మీ అలసత్యమే మీ పిల్లలకి దీర్ఘాయుష్ రాదు, అర్ధాయుష్ వస్తుంది.
ఎలా అంటారేమో, అక్కడ ఏమన్నాడు చూడండి, అక్కడ వ్రాసిన మాటను మీరు చూడగలిగితే అండి 29వ వచనం, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేళ్ల తృణీకరించుచున్నారు. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుట కనుకొనుటకై నేను నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు. అంటే ఇప్పుడు బలి ఇవ్వబడిన వస్తువులలో శ్రేష్ఠ భాగం ఎవరికి వెళుతుంది? యాజకులకి. ఎందుకు ఇస్తున్నాడు యాజకులకి? మీరు బలంగా ఉండాలి, మీరు పుష్టిగా ఉండాలి, మీరు బాగా హ్యాపీగా ఉండాలి, మంచి భోజనంతో మీరు భుజించాలంటే దేవుని పని చేసే వాళ్ళకి మంచి భోజనంతో భుజించాలనే ఒక ఏర్పాటుతో బలిలో శ్రేష్ఠ భాగాన్ని నిర్ణయించాడనమాట. అందుకనే సేవకునికి అందరూ ఉన్నాటిలో శ్రేష్టమైన ఎందుకు ఇవ్వటానికి ఇష్టపడతారో తెలుసా అండి? మీ ఇంట్లో ఉన్నదానిలో ఏదైనా సేవకునికి శ్రేష్టంగానే ఇస్తారు. మీ దగ్గర ఉన్నదానిలో గొప్పగానే ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. మిగతా వాటికంటే అంటే నా ఖర్చు నేను తగ్గించుకున్నా పర్వాలేదు, నా ఖర్చు లేకపోయినా నాకు మంచి బట్టలు లేకపోయినా పర్వాలేదు, మా సేవకునికి మంచి బట్టలు ఉండాలి, నేను గంజి నీళ్లు తాగినా పర్వాలేదు, మా సేవకుడు ఉన్నతంగా ఉండాలి అంటే ఈ ఆలోచన నీలో పుట్టించటానికి ఆ రోజు అర్పణలో శ్రేష్ఠ భాగాన్ని పెట్టాడు. అందుకనే నిన్ను క్రొవ్వబెట్టుటకై అన్నాడు, నిన్ను క్రొవ్వబెట్టుటకై. అందుకనే మన భాషలో ఎవరన్నా సరిగా పని చేయక మాట వినకున్నారనుకో ఏమంటారండి? ఒక మాట వాడతారు, ఏమంటారు? వీడికి బాగా ఏం పెట్టింది? ఇప్పుడు నీకు కూడా దేవుడు కొవ్వు పట్టించాడు. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు దేవుడు కొవ్వు పట్టించాడు. నాకు కొవ్వు పట్టించడానికి ఏం చేస్తున్నాడు? మీ దగ్గర ఉన్న శ్రేష్ఠ భాగాన్ని నాకు ఇప్పిస్తున్నాడు. మీకు ఇబ్బందులు ఉన్నా ప్రతి నెల నాకు ఇవ్వగలిగినవి నాకు ఇస్తున్నారు అనుకోండి, అంటే ఇప్పుడు నన్ను క్రొవ్వు పట్టించడానికి మీ దగ్గర ఉన్నదాన్ని నాకు ఇప్పించే పనులకు పెట్టాడు. అంటే నాకు ఇవ్వటానికి మిమ్మలను తగ్గిస్తున్నాడు, నన్ను హెచ్చిస్తున్నాడు. మీ దానిలో నుంచి తీసి నాకు ఇవ్వమంటున్నాడు, అది కూడా శ్రేష్టమైనది ఇవ్వమంటున్నాడు. ఇది అర్థమైన వాళ్ళు దేవుని కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతారండి. ఇది అర్థం కాని వాళ్ళే పిసినారిగా ఉంటారు తప్ప, ఇది అర్థమైతే ముందు దేవుని పని, ఆ తర్వాతే ఇంటెద్దైనా, పిల్లల ఫీజులైనా, ఇంట్లో సరుకులైనా, బట్టలైనా, మరేదైనా ఫస్ట్ దేవుని పని, దానికి తీయాలి. ఇది శ్రేష్టమైనది, ఇది శ్రేష్టమైనది. ఇది ఇందులోనే కాదు, పనిలో కూడా ఉండాలి అంటాడు. అది అర్థం. అందుకని అక్కడ ఏమన్నాడో చదువుతాను చూడండి జాగ్రత్తగా. నా నివాస స్థలమును నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేళ తృణీకరించుచున్నారు. మిమ్మలను క్రొవ్వబెట్టుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగమును పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నేను మా పిల్లలను కానీ, మా ఆవిడ్ని కానీ, నా తల్లిదండ్రులను కానీ ఎదురుగా కూర్చుంటే వాళ్ళు నా పిల్లలు కాదు, నా తల్లిదండ్రులు కాదు, నా భార్య కాదు, ఉతుకుడే. నా ఎదురుగా ఉన్నారా? ఎదురుగా ఉన్నప్పుడు అక్కడ తన మన పరా భేదం లేదు. ఈవెందు మా నాన్న అయినా సరే నేను ఊరుకోను. చాలామంది అనుకుంటూ ఉంటారు, అమ్మారావు గారు ఏందండి వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే అంటూ ఉంటాడు, తన భార్యను కూడా అలాగే అంటూ ఉంటాడు, అందరిని అలాగే అంటూ ఉంటాడు. ఎవరని ఎందుకు అలా అంటాడు? ఎందుకు అలా గట్టిగా మాట్లాడతాడు? పాపం వీళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ నేను తక్కువ చేయవలసింది వీళ్ళని
ఎక్కువ చేయవలసింది దేవుణ్ణి. అందుకని అక్కడ ఏమన్నాడు చూడండి, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు ఏలి. తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకనే పిల్లలైనా, తల్లైనా, తండ్రి అయినా, భార్య అయినా, ఎవరైనా దేవుని తర్వాతే, ఎవరైనా దేవుని తర్వాతనండి. అందుకనే నాకంటే ఎక్కువగా నీ భార్యనైనను, నీ బిడ్డలనైనను, నీ ఆస్తినైనను, నీ అక్క చెల్లెలైనను, నీ అన్నదమ్ములనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అందుకనే మా ఆవిడికి బాగాలేదండి, నేను ప్రేయర్కి రానండి అనకూడదు. బాగాలేదా, ఉంటే ఉంటావు, లేకపోతే వచ్చి పరదేశీయులు పాట పెడతా, నేను మాత్రం ప్రేయర్కి వెళుతున్నా అని చెప్పి రావాలి. అదేందండి నా పరిస్థితి బాగాలేదు, నేను ఐసీయూలో ఉన్నాను, కాసేపట్లో బక్కిడదంతానంటే, ఉంటే వచ్చి హ్యాపీగా ఉందాం, లేదా పాట పెడదాం. పని మాత్రం ఆగదు. ఏ పని? దేవుని పని. మా నాన్నగారితో ఇదే చెప్పాను. ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు, నాన్న నీకేం ఇబ్బంది ఉండదు, నేను మీటింగ్కి వెళుతున్నా, వెళ్ళాల్సిందేనా అన్నాడు. వెళ్ళాలి, నీకేం కాదు, నేనున్నాను, ప్రాబ్లం ఏం లేదు, నేను మీటింగ్కి వెళుతున్నా. పిల్లలు వెళ్ళిపోయారు అప్పుడే. ఆ రోజు తెల్లవారుజామున 5 గంటలకి ఆటో పెట్టుకొని, ఆటోలో రేపల్ల దగ్గర ఉన్న ఊరికి, గంగడిపాలెం అనే ఊరికి అప్పి ఆటోలో డయాస్ బల్లలు, స్పీకర్లు అన్నీ పెట్టుకొని తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరారు. అదే రోజు ఆ మీటింగ్కి వాళ్ళు 5 గంటలకు బయలుదేరారు. నేను తెల్లవారుజామున 2 గంటలకు మా నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. బ్లడ్ వామిటింగ్ అయితే తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేశాను. 5 గంటలకి పిల్లలు బయలుదేరారు. ఈ వార్త వాళ్ళకి తెలిసింది, ఇలా అమ్మారావు గారు వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అన్న మీటింగ్కి వెళ్ళాలా వద్దా అని అడిగారు నన్ను. నేను ఒకటే చెప్పాను, మీ పని మీరు చేయండి, మీ డ్యూటీ మీరు నెరవేర్చండి. మరి నేను వెళ్ళాలి కదా, నేను వస్తాను, ఇబ్బంది ఏం లేదు, నేను వస్తాను. కారణం ఎందుకంటే తెలుసా, ఆయన కంటే ఎవరిని ఎక్కువ చేయటానికి వీల్లేదు. నేను అందుకని అంత కఠినంగా మాట్లాడటానికి, అంత గట్టిగా చెప్పటానికి, మిమ్మల్ని గద్దించటానికి, హెచ్చరించటానికి కారణం ఇదే. దేవుని ప్లేస్ దేవునిదే. అక్కడ నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళ మీద నాకు ప్రేమ ఎక్కువైంది కదా అని చూసి చూడనట్లుగా వెళితే, అది నేను నా బాధ్యతను సరిగా నేను నెరవేర్చలేదు. నా బాధ్యత నేను సరిగా నెరవేర్చలేదు. అంటే నేను ఈ సీట్లో కూర్చున్న తర్వాత, దేవుని పని నాకు అప్పగింపబడిన తర్వాత, ఆ పనిలో నాకు అందరూ సమానులే. తన మన పర భేదమేమి ఇక్కడ ఉండటానికి వీల్లేదు. విశ్వాసులు మీరంతా, విశ్వాసులు, నా పిల్లలు, నా ఆత్మీయ పిల్లలు. అక్కడ నా భార్య అయినా నా కుమార్తె అవుతుంది, నా కుమార్తె అయినా నా కుమార్తె అవుతుంది, నా కోడలైనా నా కుమార్తె అయిపోతుంది. ఇక్కడ కూర్చున్నానంటే ఈ సీటుకి వాల్యూ. అలాగే ఒక పని మనం పట్టుకున్నామంటే దేవుని పని, ఆ పనిలో ఎక్కడ అలసత్యం రాకూడదు. వస్తే ఎంత ప్రమాదమో ఇక్కడ రాశాడు, ఎంత ప్రమాదమో. ఎందుకంటే నీవు నీ ఇంటివారును నీ పితరుల ఇంటివారును నీ సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. అంటే ఫస్ట్ ఏం రాసుకున్నాడంట, నీవును నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిన యాజకత్వము జరిగించుదురని నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే వ్రాసుకున్నా. అంటే ఇప్పుడు ఏలీ యాజకత్వం చేయాలి, ఏలీ పిల్లలు యాజకత్వం చేయాలి, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా యాజకత్వం చేయాలి అని ఎప్పుడు రాసుకున్నాడు? ఏలీ పుట్టకముందే. అవునా? ఏలీ పుట్టకముందే ఏలీ కుమారుల గురించి, ఏలీ మనవళ్ళ గురించి వ్రాస్తే, ఇప్పుడు ఏలీ తండ్రిగా మారిన తర్వాత
ఏలీ తండ్రిగా మారిన తర్వాత తన పిల్లలు సరిగా లేకుండా అర్పణలను అర్పించడానికి వచ్చేటువంటి స్త్రీలను వాళ్ళ మనసులను కదిలించి వాళ్ళ మనసులను మార్చి వాళ్ళతో వ్యభిచారం చేసే దశ దాకా వాళ్ళు వెళితే ఏలీ ఏం చేస్తున్నాడో, ఎవరో చెప్పిందాక ఏలీ ఏమయ్యాడో, ఇది మంచిది కాదు నాన్న అని మాట్లాడుతున్నాడు తప్ప ముందుగానే ఎందుకు గమనించలేదు, ఎందుకు దండించలేదు, అక్కడ దాకా రాకుండా పరిస్థితిని ఎందుకు అదుపు చేయలేదో అంటే ఎక్కడో లోపం చేశాడు ఏలీ. అంటే ఇప్పుడు ఆ లోపానికి ప్రతిఫలం. అందుకనే యెహోవా అది అతని మనసుకి ఏమైందంట, అతని మనసుకి ఏమైంది, అది అతని ఇప్పుడు నేను నీ పిల్లల విషయంలో నేను యాజక ధర్మాన్ని చేయాలని ముందుగా అనుకున్నాను, కానీ ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమైన, అంటే నేను అనుకున్న దాన్ని తీసేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మన విషయంలో దేవుడు రాసుకున్నది తిరిగి మార్చేసుకునే అవకాశం ఎవరు చేశారు? దేవుడు మార్చుకోలేదు, నీవు అవకాశం ఇవ్వనందువలన తను మార్చుకుంటున్నాడు. అర్థమైందా పాయింట్ మీకు? అక్కడ దేవుడేమీ అనుకున్న దాన్ని అరే నేను ముందు అలా అనుకున్నాను, తప్పు చేశాను, మళ్ళీ నా తప్పు నేను సరి చేసుకుంటున్నాను అని అన్నట్లా. దేవుడు అనుకున్నది నెరవేరకుండా నువ్వు కాళ్ళడ్డం పెట్టావు. అంటే నీ వయసు 30 ఏళ్ల వయసులో లేదా 50 ఏళ్ల వయసులో నీ పిల్లల్ని నువ్వు సరిగా పెంచలేదు. ఆ పెంచకపోవటం వలన ఇప్పుడు నీకు 50 ఏళ్ళు వచ్చాయి. 50 ఏళ్ళు వచ్చేసరికి నీ పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వాళ్ళు నీ మాట వినట్లేదు. నీతో పాటు మందిరానికి రారు, నీతో పాటు వాక్యాన్ని వినటానికి రారు, దేవుని కోసం కష్టపడరు, దేవుని మాట వినరు, ఏమీ చేయరు. అంటే తప్పెవరిది? తప్పెవరిది? ఇప్పుడు ఏలీది తప్ప లేదా ఏలీ పిల్లలది తప్ప? తప్పు చేసింది పిల్లలు, కానీ శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు నాకు ప్రతికూలమైన. ఎందుకు ప్రతికూలమైన? నీవు నీ ఇంటి వారిని, నీ పితరుల ఇంటి వారిని నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అండర్లైన్ చేసుకోండి పాయింట్. నీవు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేస్తున్నావు ఏలీ. అంటే ఇప్పుడు తప్పెవరిది అని నేనన్నానా? బైబిల్ అంటుందా? అందుకనే ఎప్పుడైనా కానీ ఎవరైనా ఒకటే, తన మన పర భేదం లేదు. అందరూ కష్టపడాలి, అందరూ పని చేయాలి, అందరూ దేవునిలో ఉండాల్సిందే. ఎవరికి ఎక్కువ అధికారాలు ఉండవు, ఎవరికి తక్కువ అధికారాలు ఉండవు. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చి తీరాల్సిందే. భార్య అయినా, తల్లి అయినా, అమ్మ అయినా, నాన్న అయినా. మా నాన్న ఎదురుగా కూర్చునేటప్పుడు కూడా టార్గెట్ చేసి చెప్పామండి మా నాన్నే. తెలుసు మా నాన్నకు ఆ మాట తగిలిద్దని తెలుసు నాకు. అయినా నేను మార్చడానికి నాకు బైబిల్ ఒప్పుకోలేదు, నాకు అధికారం ఇవ్వలేదు, నాకు అధికారం ఇవ్వలేదు. ఎప్పుడు దేవుని పని ఏంట్రా, ఏదో ఆదివారం వెళ్ళాలి కానీ ఎప్పుడు ఇక 360 రోజులు నేను కూడా ఇలాగే చేస్తే మీరు వృక్ష దుక్కుకునేవాళ్ళు అన్నాడు. నేను ఇలాగే బైబిల్ పట్టుకొని తిరిగితే మీరు వృక్ష దుక్కుకునేవాళ్ళు. నేనేమో ఈ వయసులో కూడా పొద్దున్న 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కష్టపడుతుంటే మీరేమో బైబిల్ పట్టుకొని వెళ్ళి కష్టపడి రూపాయి సంపాదించాల్సిన వయసులో దేవుడు 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 అని తిరుగుతున్నారు. ఇది ఎంతవరకు ఇది అని నా మీద కోప్పడ్డ రోజులున్నాయి. అప్పుడు నేను ఏమీ పట్టించుకోలేదు, నా పని నేను పూర్తి చేసుకుంటూ వెళ్ళాను. కారణం ఎందుకో తెలుసా? ఏ బాధ్యత నాకు అప్పగించాడో ఆ బాధ్యతను నేను నెరవేర్చటమే నా తండ్రికి ఇష్టం. అది నా వయసులో బాధ్యత. నువ్వు సీనియర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు నీ పనిని నువ్వు చాలా జాగ్రత్తగా చేస్తావు. అప్పుడు సీనియర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు లేదా జూనియర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు 10 నుంచి 5 వరకే పనిచేసావు. కానీ నువ్వు సూపరింటెండెంట్ అయిన తర్వాత 8 గంటలకు వెళుతున్నావు, రాత్రి 8 గంటలకు వస్తున్నావు. ఎందుకని? నువ్వు అనొచ్చు కదా నేను రాను, ఇప్పుడు నేను సూపరింటెండెంట్, నేను 12ంటికి వస్తాను, 3 గంటలకు వెళతాను అని ఎవరు అనరు. కారణం బాధ్యత.
నీ పైన వాళ్ళు నిన్ను అడుగుతారు లెక్క, ఆ పని ఏం చేసావు, ఈ పని ఏం చేసావు అని నిన్ను అడుగుతారు. నీ కింద వాళ్ళని అడగరు. గనుక దానికోసం కింద వాళ్ళు పని చేయకపోయినా వాళ్ళ పని కూడా నువ్వే తీసుకొని పూర్తి చేసటానికి నువ్వు ఉదయం 8 గంటలకు రావాలి, రాత్రి 8 గంటలకు వెళ్ళాలి. రాత్రి 8 గంటలకు వెళ్ళాలి అంటే నీ బాధ్యత పెరిగింది, నీ బాధ్యత పెరిగింది. అది నువ్వు డైరెక్టర్ హోదాలోనికి వెళితే 24 గంటలు నువ్వు అందుబాటులో ఉండాలి. మీ సెక్రటరీ గారు ఫోన్ చేస్తారు, లేకపోతే మీ సిఎస్ ఫోన్ చేస్తారు. ఆ స్టేట్ గవర్నమెంట్లో నువ్వు ఒక డైరెక్టర్గా ఉంటే, నువ్వు ఒక కమిషనర్గా ఉంటే, నీ పైన ఒక సిఎస్ ఉంటాడు. ఆ సిఎస్ అడుగుతాడు. ఆ సిఎస్ 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉండాలి. ఎందుకంటే సీఎం ఎప్పుడు ఫోన్ చేసి ఏ ఫైల్ తెమ్మంటాడో తెలియదు. ఎక్కడున్నావా, ఈ ఫైల్ తీసుకొని రా అంటాడు. ఈ ఫైల్ తీసుకొని రమ్మంటే ఈ ఫైల్ తీసుకువెళ్ళటానికి కింద ఉన్నటువంటి కమిషనర్కి ఫోన్ చేయాలి, ఆ కమిషనర్ కింద ఉన్న సూపరింటెండెంట్కి ఫోన్ చేయాలి. వీళ్ళందరూ ఆన్ డ్యూటీలో ఎప్పుడు రమ్మన్నా అప్పుడు రావాలి. అంటే 24 గంటలు డ్యూటీలో ఉండాలి. 24 అవర్స్ ఆన్ డ్యూటీ. అంటే నీ పనిలో బాధ్యత పెరిగింది, నీ పనిలో బాధ్యత పెరిగింది. నువ్వు ఒక యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు లేదా పసివాడిగా ఉన్నప్పుడు ఆటలతో నీ పని పూర్తయింది. కానీ పెద్దవాడివయ్యావా, యవ్వన దశలోనికి వచ్చావా, నీకు ప్రమోషన్ వచ్చింది. ఆ యవ్వన దశలో నుండి ఒక తండ్రిగా మారావా, అయితే ఇంకా ప్రమోషన్ వచ్చింది. నీ పిల్లల్ని దేవునిలో పెంచాలి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆదికాండం 18:19. ఆదికాండం 18:19 ఏం వ్రాయబడిందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతడు కలుగు చేయునట్లు, అతనికి కలుగు చేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గములను గైకొనుటకు అబ్రహాము వారికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను. ఏలీలాగా అబ్రహాము ఉండడు. అబ్రహాం ఎలాంటి వాడంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కానీ ఇస్సాకు కుమారుడైన యాకోబును కానీ కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? అబ్రహాముకు ఉంది. ఇది నాకు బాగా తెలుసు. అందుకనే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. నా పిల్లలు నా మాట వినట్లేదంటే లోపం నాదండి, లోపం నాది. నేను సరిగా పట్టించుకోలేదు నా యవ్వన దశలో. పిల్లల్ని వదిలిపెట్టేసి వ్యాపారాలు ఉద్యోగాలు, వ్యాపారాలని, చదువులని, ఉద్యోగాలని, వ్యాపారాలని నా పిల్లల పట్ల నేను శ్రద్ధ చూపించలేకపోవటం వలన ఈరోజు నా పిల్లలు నా మాట వినలేకపోతున్నారు అని నేను తెలుసుకోవాలి. నా పిల్లల మాట విననప్పుడు, లేదా నా పిల్లలను నేను గారాబం చేశాను, సమయాన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని గారాబం చేశాను, దేవునిలో నేను పెంచలేదు అని నాకు అర్థం కావాలి. ఇక్కడ ఎర్రర్ ఎక్కడ జరుగుతుంది అన్నది గుర్తించండి. ఎర్రర్ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఎర్రర్ జరుగుతుంది? ఈరోజు పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతున్నారండి, తల్లిదండ్రులకు పిల్లలు భయపడట్లేదు. తల్లిదండ్రులు ఎవరికి భయపడుతున్నారు తెలుసా? పిల్లలకు భయపడుతున్నారు. నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకొని కూర్చో, నువ్వేమీ తెలియదు, నీకేం చేత కాదు అని పిల్లలే తల్లిదండ్రులను గైడ్ చేసే పరిస్థితులు వచ్చేసాయి. దానిలో వీళ్ళు సైలెంట్ అయిపోయారు. అంటే మీ పిల్లలు అలా మారటానికి మీరే కారణం. అది ఏలీలో జరిగిన ఎర్రర్. ఏలీని అందుకన్నాడు, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేసి ఉన్నావు. ఒకవేళ తండ్రి గద్దిస్తే తల్లి అడ్డం పడింది. మీ నాన్న అంతేలేరా, అంతే, ఎప్పుడు అంతే అనని సమర్థిస్తుందే కానీ మీ నాన్న చెప్పిన దానిలో తప్పేంటి అని అనదు.
లేదు తల్లి గద్దిస్తుంది అనుకోండి, మీ అమ్మ చెప్పింది కరెక్టే కదా, నువ్వెందుకు వినలేదు అని తండ్రి అనడు. మీ అమ్మ అంతేరా, మిమ్మల్ని ఎదగనివ్వదు, మిమ్మల్ని ఇలా ఉండనివ్వదు అని ఆ తల్లిని పిల్లల ముందు అంటారు. అప్పుడు డీవియేషన్ స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లం అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అని అంటే ఇక్కడేనండి. అంటే నీ పని నీకు తెలియదు, నీ బాధ్యత నీకు తెలియదు. వయసు 70 ఏళ్ళు ఉండొచ్చు, వయసు 80 ఏళ్ళు ఉండొచ్చు, ఏం ప్రయోజనం అండి? వయసు అందరికీ ఉంటుంది, వయసు అందరికీ ఉంటుంది, పిల్లలందరికీ ఉంటారు. కానీ పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్, పిల్లల్ని పెంచడం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ ఏలీలో లేకపోవటం వలన ఎంత పరిణామాలు వచ్చాయో చూడండి. తర్వాత ఏమంటున్నాడో చూడండి. కావున యెహోవాకు ఏదనగా ఒక యాజకుడిని పంపి, ఒక దైవజనుడిని పంపి, ఏమండి, ప్రవక్త అయిన ఏలీకే, అంటే యాజకుడైన ఏలీకే బోధ. ఎవరికి బోధ? ఎవరెవరు బోధ చేశారు? యాజకునికి యాజకుడు చేత చెప్పించాడు, పిలిపించాడు. యాజకుడు, దైవజనుడా నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఏలి అనే ఒక ఆయన ఉంటాడు. బాబు ఆయన చాలా పెద్ద ఆయన, ఆయనకి నేను బోధ చేయటం? లేదు నువ్వు వెళ్ళి చెప్పు. అప్పుడు అంటున్నాడు ఇతడు, కావున యెహోవాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారికి తృణీకారమందుదురు. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరునింటి బలమును నేను తక్కువ చేసేదను, నేను తగ్గించేస్తాను. నీ ఇంటి ముసలివాడు ఒక్కడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలసిన మేలు విషయముల్లో నా నివాసమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంటి ముసలివాడు ఒక్కడును ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడునూ ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడిచివాడను కనుక అది నీ కనులు క్షీణించుటకును నీ దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ ఆరోగ్యం పాడవటానికి కూడా కారణం ఇవే. నీ తర్వాత తరాల్లో ఎవడో ఉండకపోవటానికి కారణం నువ్వే. వాళ్ళందరూ అలా చచ్చే వరకు నువ్వు బతికే ఉండాలి. వాళ్ళు కష్టపడతావు, నువ్వు కళ్ళారా చూడాలి. నీ పిల్లలు బొచ్చులు పట్టుకొని అడుక్కోవటం, రోడ్ల మీద తాగి పడిపోవటం నువ్వు ఖచ్చితంగా చూడాలి. నువ్వు అలా వాళ్ళు చూసేంతవరకు నువ్వు బతికే ఉండాలి. ఆ శిక్ష, నీ పిల్లలు అనుభవించే శిక్ష నువ్వు కళ్ళారా చూడాలి. అంటే ఇప్పుడు ఏలిని దేవుడు శపిస్తున్నాడా, శిక్షిస్తున్నాడా? ఏమండి, శపిస్తున్నాడా, శిక్షిస్తున్నాడా? ఏలిని తీసేసుకే వెళ్ళొచ్చు కదా. మోషేని అన్నట్లుగా ఏలికి కూడా చెప్పొచ్చు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళవు అనొచ్చు కదా. అంటే పనిలో అలసత్యం అనేది ఎన్ని అనర్థాలకు కారణమో ఆలోచించండి. అందుకనే దేవుని పనిలో అలసత్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా భూమి తల్లకిందులైనా దేవుని పనిలో అలసత్యం అనేది తరతరాలకు శాపం. ఒక్క తరానికి కాదు, ఆ తర్వాత రాబోయే తరాలకు కూడా శాపం. నీ ఇంటిలో ఒక్క ముసలివాడి కూడా ఉండడంట. నీ నివాస స్థలమునకు అపాయం కలుగగా నువ్వు చూతువు, అంటే నువ్వు బతికుండాలి. నీ ఇంటివాడు అపాయంతో నాశనం అవుతుంటే నువ్వు కళ్ళారా చూడాలి. ఏంటండి, ఎప్పటికీ నీ ఇంటి ముసలివాడు ఒక్కడో ఉండడు. నా బలిపీఠమునొద్ద ఎవడో ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడిచివాడను గనుక అది నీ కనులు క్షీణించుటకును నువ్వు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. దీంతో నీ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. నీ సంతానపు వారందరూ వయోకాలమందు మరణమగుదురు. నీ 2 కుమారులైన హోఫ్ని ఫినెహాసుకి సంభవించినది నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్కనాటి అందే వారిద్దరూ మరణమగుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుడిని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. మళ్ళీ ఎక్కడో ఏ తరంలోనో వాళ్ళ మనవళ్ళలో నుంచి ఒకడు వస్తాడంట. అంటే ఎంత దూరం స్క్రిప్ట్ ఉందంటే,
స్క్రిప్ట్ ఎంత దూరం ఉంది? నీ తరం, నీ తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరంలో నమ్మకస్తుడైన ఒకడు. బాబా అంటే ఎక్కడ దాకా ఆలోచించాడు. మనమేమో ఈ 70 ఏళ్ళు హ్యాపీగా ఉంటే చాలు, ఈ 70 ఏళ్ళు హాయిగా ఉంటే చాలు, ఏదోలే టైం ఉంటే దేవుని పని, ముందు దేవుని పని సంగతి తర్వాత, నా కడుపు నింపితే చాలు, నా కడుపు నిండితే చాలు, నా పిల్లలు ఉన్నతంగా ఉంటే చాలు, మంచి ఉద్యోగాలు చేస్తే చాలు, మంచి వ్యాపారాలు చేస్తే చాలు, బాగా సంపాదిస్తే చాలు, దేవునిలో ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, ఆదివారం భక్తులుగా మిగిలిపోతే చాలు, నా పిల్లలకి ఈ లోకంలో పేరు వస్తే చాలు అనుకుంటున్నారే కానీ పిల్లలు దేవునిలో ఎదుగుతున్నారా లేదా అని ఏ తల్లిదండ్రి పట్టించుకోవట్లేదో. అంటే తల్లిదండ్రులే పిల్లల పట్ల పిల్లల ఎదుగుదలను తుంపిస్తున్న వాళ్ళెవరు, పిల్లలకు అర్ధాయుష్యిస్తున్న వాళ్ళెవరు అని అంటే తల్లిదండ్రులు. ఆలోచించండి జాగ్రత్తగా. కారణం ఎందుకంటారా? ఎఫెసీలకు రాసిన పత్రిక ఒకసారి జాగ్రత్తగా చూడండి, ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక వ్రాయబడిన మాటను ఉన్నతంగా, అక్కడ ఉన్న ఉన్నతమైన పదాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. 6వ అధ్యాయం ప్రారంభవచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు. మీ తల్లిదండ్రులకు విధేయులయుండు అనలేదు అక్కడ. ప్రభువిచ్చిన ఆజ్ఞను బట్టి మీ తల్లిదండ్రులకు మీరు విధేయులయుండు. ఇది ప్రభువునందు అన్న పదానికి అర్థం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులయుండు అనలేదు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు. అంటే ప్రభువునందు అని అంటే అర్థం ఏంటి ఏమండి? ప్రభువునందు రావాలనంటే, పిల్లల్ని ప్రభువునందు పెంచాలి అనంటే ముందు ప్రభువునందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభువునందు పెంచుతున్నారా? అసలు ముందు పిల్లల్ని వాళ్ళతో పాటు వెంట పెట్టుకుని దేవాలయానికి వస్తున్నారా? మీ పిల్లల్ని వెంట పెట్టుకుని వస్తున్నారా? లేదండి, మా పిల్లలండి అదండి ఇదండి అదండి అండి. పిల్లలను ప్రభువు నందు పెంచితే అప్పుడేం జరుగుతుందంట? ఇది ధర్మమే. ఎవరికి? నీకు అంటే ఎవరికది? నీకు మేలు కలుగునట్లు. తల్లిదండ్రులకు కాదు, పిల్లలకు. నీకు అంటే వాళ్ళు ఎవరో? పిల్లలకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. అంటే ఇప్పుడు తల్లిని తండ్రిని సన్మానించగలిగిన స్థితిలో వాళ్ళను తయారు చేసి యవ్వన దశకు వచ్చేసరికి నిలబెట్టాలి. పట్టాతో నిలబెట్టాడా? పట్టా వచ్చిందండి మా అబ్బాయికి, మా అమ్మాయికి మంచి పట్టా వచ్చిందండి ఏమండి. మా అమ్మాయికి ఇగో ఐఏఎస్లో పట్టా వచ్చింది, ఐపీఎస్లో పట్టా వచ్చింది, ఐఐటీలో పట్టా వచ్చింది, మెడిసిన్లో పట్టా వచ్చింది అని మా అమ్మాయి గురించి మా అబ్బాయి గురించి గొప్ప చెప్పుకోవటం కాదు. నా పిల్లలు దేవునిలో బుద్ధిమంతులుగా నేను పెంచాను, నా పిల్లలు యవ్వన దశలోనే దేవుని కోసం కష్టపడే వరుసలో ముందున్నారు అని ఏ తల్లిదండ్రులు అయితే చెప్తారో, ఏ తల్లిదండ్రులు అయితే అలా చెప్పగలిగిన విధంగా వాళ్ళ పిల్లల్ని తయారు చేస్తారో, వాళ్ళ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం, భూమి మీద పిల్లలకు దీర్ఘాయుష్షు. తల్లిదండ్రులకే సన్మానం వస్తుంది అంటే నిజంగా అలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి ఏ నొప్పి కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. కారణం ఎందుకంటే బైబిల్లో ప్రతి మాట వాళ్ళ హృదయానికి తాకుతూ ఉంటుంది. బైబిల్లో ఉన్న ప్రతి మాట వాళ్ళ హృదయానికి గుచ్చుకుంటూ ఉంటుంది. నా తల్లి మంచిది కాకపోయినా, నా తండ్రి మంచివాడు కాకపోయినా, నా తండ్రి బాధ్యతలు తీసుకోకపోయినా, నా తండ్రిని నేను జాగ్రత్తగా చూడాలి. బైబిల్ నాకు ఇదే నేర్పింది. నా తండ్రి కషాయివాడైనా నా తండ్రికి నొప్పి తగలకుండా చూడాలి, ఇది నాకు బైబిల్ నేర్పింది
అని తన మనసులోనికి వచ్చి ఆ తండ్రి బాధ్యత లేనివాడైనా ఆ తండ్రిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేటువంటి శిక్షణ బాల్య దశలో వాడు నేర్చుకునేటట్లుగా వాళ్ళ తల్లిదండ్రులే మార్చారు కనుక ఆ రిజల్ట్ తిరిగి వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మన పిల్లలు అలా ఉన్నారా? మన పిల్లలు అలా ఉన్నారు. అసలు మన పిల్లలకి బైబిల్లో ఏ పుస్తకం ఉందో తెలుసా? ఏ పుస్తకంలో ఏముంటుందో తెలుసా? గుడికి వెళ్ళారా, బాగా వెళ్తారు, చాలా బాగుంటారు, ఇది కాదండి. అసలు దేవుని జ్ఞానం వాళ్ళల్లో ఎంతవరకు ఉంది? డాక్టర్ గారు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా తినమన్నాడు. 1 కేజీ జీడిపప్పు తెచ్చుకున్నారు, 1 కేజీ బాదం పప్పు తెచ్చుకున్నారు, 1 కేజీ పిస్తా తెచ్చుకున్నారు. తెచ్చుకొని సీసాలు పెట్టుకొని దాచుకున్నారు. మీ పిల్లలు బలంగా ఉంటారా, లేకపోతే మీరు బలంగా ఉంటారా? సీసాలో ఉంటే ప్రయోజనం ఏముందండి? సరుకు ఎక్కడ ఉండాలి? సీసాలోది ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇవ్వవలసిన టైంలో, తినవలసిన టైంలో తినగలిగినన్ని మాత్రం తినాలి. అన్నం బరీకి తిని 1/2 కేజీ జీడిపప్పు తిన్నారనుకోండి, ఏమైంది? బక్కిడిది అంటారు తొందరలో. అర్థమైందా? అన్నం తిని 1/2 కేజీ జీడిపప్పు తింటే కుదరదు. అన్నం మధ్యాహ్నం తినండి, సాయంత్రం 1 5 జీడిపప్పు తినండి, 1 5 బాదం పప్పు తినండి, 1 5 పిస్తా తినండి అండి, 1 5 అంజూర తినండి. అన్నం తినకండి, మంచినీళ్ళు తాగండి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే సీసాలో ఉన్నాయి, సీసాలో ఉంచి నా పిల్లలు మంచివాళ్ళు. మీ పిల్లలు ఎలా మంచివాళ్ళు అవుతారు? వెళ్తున్నావా దేవాలయానికి అని, వెళ్ళాను నాన్న, ఏం చెప్పాడు చెప్పురా నాకు అని అడగాలి మీరు. నువ్వు రమ్మంటే రాలేదుగా, వెళ్ళావుగా, ఏం చెప్పాడు మీ పాస్టర్ గారు చెప్పు నాకు. ఏం చెప్తారండి అప్పుడు వీళ్ళు? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారండి, ఇక్కడ విన్నారు, మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పాస్టర్ గారు ఏం చెప్పారు అని అంటే మీరు చెప్తారా చెప్పరా? 100కి 200% నేను రాసిస్తాను. 100కి 200% రాసి మీరు ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే నా ఐ విట్నెస్లు అవన్నీ. నా ఐ విట్నెస్ ఏంటో తెలుసండి? నాకు ఆశ్చర్యం కలిగించే ఐ విట్నెస్ ఏంటో చెప్పమంటారా? లేమల్లలో ఒకరోజు వాక్యం చెప్పాను. బాగా తడిచిపోయాము, అలిసిపోయాము, వెళ్ళాను, వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత సంఘ పెద్దల్లో కొందరిలో విభేదం కలిగింది. విభేదం కలిగి ఏంటి ఇలా చెప్తాడు ఈయన, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఈ మోసకరమైన మాటను ఆధారము చేసుకొనకుడి అని వాక్యం చెప్పాను నేను. ఇది చెప్పి సుమారుగా 17 ఏళ్ల క్రితం నేను చెప్పిన మాట నాకు గుర్తుంది. అయితే ఇలా చెప్తాడేంటి, యెహోవా గుమ్మం మీద నిలబడి ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఈ మోసకరమైన మాటను ఆధారం చేసుకొనకుడి అని చెప్పాడు. అసలు ఈయనేంటి ఇలా చెప్పాడంటే, అప్పుడు వాళ్ళలో చదువు లేని ఒక అతను లేచి, పాస్టర్ గారు అది కాదు చెప్పింది, ఇది దీని అర్థం, ఆలయం అనంటే ఈ గోడలు కాదు, మీ దేహమే దేవుని ఆలయం అన్నాడు, గోడలు కాదన్నాడు, అందుకని ఇది మోసకరమైన మాట అన్నాడని నేను ఇలా చెప్పానండి, వాళ్ళు ఇలా అన్నారండి అని తర్వాత నేను అడగకుండానే రెండోసారి నేను వెళ్ళినప్పుడు నాకు తిరిగి సమాధానం ఇచ్చాడు. అప్పుడు నాకు అనిపించింది, నేను నాటే విత్తనాలు ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వ. అందుకని మీరు వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరేం చెప్తున్నారో తిరిగి మీరు చెప్పింది వాళ్ళకి అర్థమై తిరిగి మీకు చెప్పగలగాలి. అలా తర్ఫీదు అవ్వాలి మీరు. అంతేగాని వాక్యం చెప్పమనగానే ఏదో చదువుకుంటూ వెళ్ళి చదివేదో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరదు. మీకంటూ ఒక సపరేషన్ ఉండాలి, మీకంటూ ఒక టాలెంట్ ఉండాలి. మీరు ఏం చెప్పారో అవతల వ్యక్తికి అర్థం కావాలి. అర్థం కావాలంటే మీరు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేస్తే కరెక్ట్గా చెప్పగలరు. హోంవర్క్ లేకుండా డైరెక్ట్గా ఎడకొచ్చి పుస్తకం తీశారనుకోండి, కేల్ కథం దుకాన్ బంద్. అది రావాలంటే కొంత టైం పట్టింది మీకు.
కళ్ళు మూసుకొని కూడా ఆపరేషన్ చేయగలిగిన టాలెంట్ రావాలంటే కొద్దిగా టైం పట్టిద్ది. దేవుడు ప్రస్తుతానికి అది నాకు ఇచ్చాడు. నేను ఏ టైంలో తీసినా చెప్తానండి, బై గాడ్స్ గ్రేస్, నా గొప్పతనం కాదు. మీరు ఏ టైంలో ఎప్పుడు మాట్లాడమన్నా మాట్లాడతాను. వితౌట్ ప్రిపరేషన్ డైరెక్ట్గా ఆపరేషన్ చేయగలను. అది కూడా నా గొప్పతనం కాదు, దేవుని కృప. అందులో కొత్తదనాన్ని చూపిస్తాను నేను మీకు. కారణం ఎందుకు తెలుసండి? నా తండ్రి పట్ల నాకు ప్రేమ, ఆయన పని అంటే నాకు ఇష్టం. ఇది ఇక్కడ జరిగింది, అందుకనే ఇది ధర్మమే, ఇది ధర్మమే. అందుకని 4వ వచనంలో ఏమంటాడు చూడండి, 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, పైనేమో పిల్లలకి చెప్పాడు, కింద ఏమంటున్నాడు చూడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. అంటే పిల్లలకు కోపం తెప్పించకుండా ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడి. ఏమండి, మీ యవ్వనస్తులకు కోపం రేపక అన్నాడా? మీ పిల్లలకు కోపము రేపక అన్నాడా? అంటే పిల్లలు ఎప్పుడు? 12 ఏళ్లలోపు. 12 ఏళ్లలోపు నువ్వు ప్రభు యొక్క బోధలో పెంచితే వాళ్ళు దారి తప్పరు. 12 ఏళ్లలోపు పెంచితే దారి తప్పరు. ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచుడి, పెంచండి, పెంచండి, పెంచండి. ఇది నీ బాధ్యత. ప్రమోషన్ వచ్చింది, నా 70 ఏళ్ళు, నేను ఇంట్లో నేనే మోనార్క్, నేను చెప్పిందే జరగాలి. ఇప్పటికైనా నా పిల్లలు నన్ను చూడగానే ఏం చేస్తారంట? నా పిల్లలు నన్ను చూడగానే గడ్డ పడాలి అంటారు. అబ్బా, నిజమా? ఇప్పుడు నీకు పడుతున్నాయి, ఆ సంగతి గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు పడుతున్నాయి. గడ్డ పడాలి అంటే గడగడ నీకు పడుతున్నాయి. ఎందుకని? ఏ పోలీసు వాడు వచ్చి పట్టుకెళ్ళాడో తెలియదు, ఎక్కడ ఇరుక్కున్నాడో తెలియదు, ఏమండి, ఏ డ్రగ్ కేసులో చిక్కాడో తెలియదు. ఇప్పుడు గడ్డ ఎక్కడ ఫోన్ కాల్ వస్తుందో, ఎక్కడ ఏమైపోయాడు, వీడు ఇంకా ఇంటికి రాలేదు, ఇప్పుడు గడ్డ ఎవరికి? తప్పు, ఒక చిన్న తప్పు ఎంత పెను ప్రమాదానికి కారణం. అందుకనే మన బాధ్యత, వయసును బట్టి ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది. ఇంకా ఉంది, టైం లేదు, నా టైం అయిపోయింది. చెప్పడానికి ఇంకా ఉన్నాయి. ఒక మాట చూపించి ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించి చేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఏమంటే ఏం చేయమంటున్నాడండి? ఏం చేయమన్నాడో ఆలోచించండి. అక్కడ కుమారునికి అంటే దారిలో వెళ్ళేటప్పుడు దేని గురించి మాట్లాడాలి? ఏం పాఠం చెప్పారు, ఏం చెప్పారు, ఇది కాదు మాట్లాడాల్సిందే. ఈరోజు ఆఫీసులో ఎంత వచ్చింది, వ్యాపారం ఎలా చేసావు, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఇది కాదు చేయాల్సింది. ఏమండి, పిల్లల్ని ఎమ్మడి పెట్టుకొని ఈరోజు వ్యాపారం ఎలా జరిగింది, ఏం చేసావు, ఎన్ని డబ్బులు వచ్చినాయి, జీతం ఎంత వచ్చింది, ఇది కాదు. ఏ వాక్యం చదివావు, ఏం చెప్పారు, ఏం చేశారు. ఆన్లైన్లో వింటున్న ఆమెని, ఆన్లైన్లో వింటున్న అనిల్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినాలి. అర్థమైందండి? ఇది చెయ్యాలి. అందుకని లైవ్లో కూర్చోవాలి. వాళ్ళు ఎక్కడున్నా లైవ్లో ఉండాలి. జాగ్రత్తగా చూడండి. అక్కడ 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం
4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీ కనులారా చూచిన వాటిని మరొక ఇండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునము. నీ కుమారుల కుమారులకును. అంటే ఇప్పుడు ఏ డ్యూటీ అమ్మా? ఏ డ్యూటీ? మీ వయసు ఎంత? ఇప్పుడు ఒకవేళ మీ వయసు 60 అనుకోండి, 60కి మీకు మనవాళ్ళు ఉన్నారు, లేదా మీ వయసు 70 అనుకోండి, మీ మనవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు సీనియర్ అసిస్టెంటా, జూనియర్ అసిస్టెంటా, డైరెక్టరా, ఇంటర్నేషనల్ డైరెక్టరా? ఏ పోస్ట్లో ఉన్నారు? ఇప్పుడు ప్రజెంట్ నేను తండ్రి పోస్టులోనే ఉన్నాను, ఇంకా మనవాళ్ళ పోస్టులోకి రాలా. అర్థమైందా? ప్రస్తుతానికి నా పోస్టు తండ్రి పోస్టే. ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకా పిల్లల పోస్టులోనే ఉన్నారు, పెళ్ళిళ్ళు కాలేదు. ఇప్పుడు మనవాళ్ళ పోస్టులోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు మనవాళ్ళ పోస్టులోకి వెళ్ళి ఇప్పుడు తాత అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది ఎవరికైతే మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారో ఇప్పుడు మీ పోస్ట్ ఇది. ఇప్పుడు మీ పోస్టులో మీరు ఎంతవరకు తండ్రుల పోస్టులో ఫెయిల్ అయ్యారా? తల్లిదండ్రుల పోస్టులో ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యారు. మరి ఎక్కడన్నా పాస్ అవ్వండి, ఎక్కడన్నా పాస్ అవ్వండి. ఇక్కడ పోస్ట్ ఎలా ఉందో చూడండి. నీ కుమారులకును వాటిని నేర్పి, ఏమండి, వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఈ దేశం మీద బ్రతుకు దినములన్నిటినూ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపు. ఏమంటున్నాడు అక్కడ? వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని, పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినములను గురించి వారికి చెప్పు. నువ్వు చెప్పు అంటే ఏ వయసులో ఏ బాధ్యత నెరవేర్చాలి? ఈరోజు నీ వయసు ఎంత? నీ వయసులో నీవు ఏ పోస్టులో ఉన్నావు? లోక సంబంధమైన పోస్టులు కాదండి ఇక్కడ, ఇది లోక సంబంధమైన పోస్టులు కాదు. నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన పోస్ట్. ఒక నాన్న, ఒక తాత, ఒక ముత్తాత. అంటే ఇప్పుడు నువ్వు ముత్తాత అయ్యావనుకోండి, ఇప్పుడు మీ ఎంతమందికి నేర్పాలి? పిల్లలకి, తర్వాత మనవాళ్ళకి, ఇంకా తర్వాత మనం గొప్పలు చెప్పుకుంటాం. నాకు ముది మానవాళ్ళు కూడా ఉన్నారండి. నిజమా? అంటే ఇప్పుడు నీ మీద ఎంత బాధ్యత ఉంది? ఇప్పుడు మీ డ్యూటీ ఎంత? 8 అవర్సా, 12 అవర్సా, 18 అవర్సా, 24 అవర్సా? నాయన ఎందుకయ్యా నాకు ఇన్ని బాధ్యతలు, నేను నా పిల్లల్నే సరిగ్గా పెంచలేకపోయాను, బక్కిడిదంతే బెటరు, ఈ బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నాను అని అనుకోవాలి. లేదా ఉన్నామా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతను నెరవేర్చాలి. అవకాశం ఇచ్చాడా దేవుడు? తప్పదు. అందుకనే పిల్లల్ని దేవునిలో పెంచకపోతే తరతరాలకు శిక్ష పడుతుంది, అనుకున్నది కూడా వెనక్కి వెళుతుంది. ఇదండి ఆ అధ్యాయంలో ఉన్న సంగతి. అందువలన ఏలీ జీవితం భ్రష్టు పట్టింది. ఏలీ కుటుంబం కొన్ని తరాల పాటు భ్రష్టు పట్టింది. తర్వాత ఎప్పటికో మళ్ళా నమ్మకమైన వాడు పుట్టాడు. ఇది ఆ అధ్యాయంలో ఉన్న వాక్యభాగం. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి, తలలో వంచండి. మిగతా భాగంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను. మా పట్ల మీకున్న ప్రణాళిక, మా పట్ల మీకున్న ఆలోచన, మా జీవితంలో మేము మా పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో, మా బాధ్యతను మేము ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో, ఏ వయసులో ఏ బాధ్యతలు మా నెత్తి మీద ఉన్నాయో వీటన్నిటినీ సరిగా గ్రహించే బాధ్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒకవేళ
తండ్రులుగా మా బాధ్యతను నెరవేర్చలేకపోతే, ఒకవేళ మనవాళ్ళ సమయంలోనన్నా మా బాధ్యతను మేము నెరవేర్చగలిగిన భాగ్యాన్ని ఇవ్వండి. పిల్లలుగా మా తల్లిదండ్రులను గౌరవించగలిగిన బాధ్యత మాకు అనుగ్రహించండి. ఏ బాధ్యతలో మేమున్నామో, ఒకవేళ పిల్లలుగా ఉన్నప్పుడు, లేదా మేము పెద్దవాళ్ళుగా ఉన్నాం మాకు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు, వారికి మేము పిల్లలమే కనుక ఆ బాధ్యతను మేము నెరవేర్చగలిగిన బాధ్యతను, ఏ వయసులో ఏ బాధ్యతలు మా మీద ఉన్నాయో నేర్చుకునేటువంటి కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న నీ పిల్లలకు కూడా మీ కృపను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్. అందరికీ